We turn today to continue our study on all that Jesus taught. యేసు బోధించినదంతయు అనే మన అధ్యయనమును ఈ రోజు కూడా కొనసాగిద్దాం. We have been looking at how to fulfill the command of Jesus in his great commission in Matthew 28 verse 18 to 20. మత్తయి సువార్త 28:18 నుండి 20 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆజ్ఞాపించినవన్నీ గైకొని ఏ విధంగా ఇతరులను గైకొనవలనని బోధించాలో మనం అర్థం చేసుకుంటూ ఉన్నాం. Which I have called the neglected half of the great commission. యేసుక్రీస్తు ప్రభువు అప్పగించిన గొప్ప పనిలో నిర్లక్ష్యం చేసిన భాగము అని నేను దీన్ని పిలుస్తాను. First part of the great commission is Mark 16:15. ప్రభు అప్పగించిన గొప్ప పనిలో మొదటి భాగం ఏంటంటే మార్కు సువార్త 16:15 వచనం. The second part is here, Matthew 28 verses 18 to 20. ఆ రెండవ భాగం ఏంటంటే మత్తయి సువార్త 28:18 నుండి 20 వచనాలు. All that Jesus commanded must be taught to disciples all over the world in every nation. యేసుక్రీస్తు ప్రభు ఆజ్ఞాపించిందంతా కూడా సమస్త దేశంలో ఉన్న శిష్యులందరికీ కూడా గైకొనవలనని బోధించాలి. We come now to the last part of Matthew chapter 7 verses 24 to 29. It's the concluding paragraph of the Sermon on the Mount. మత్తయి సువార్త 7:24 నుండి 29 వచనాలు మనం చూసినట్లయితే కొండ మీద ప్రసంగం యొక్క చివరి ముగింపు ఇక్కడ ఉంటుంది. Here Jesus says, everyone who hears these words of mine and does them can be compared to a wise man who built his house upon a rock. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. It's not that he didn't hear the words of Jesus, he heard it. అంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు మాటలు వినలేదని కాదు, విన్నాడు. It's referring to Christians who go to church, read the Bible, they hear, and these words of mine specifically refer to the Sermon on the Mount. ఇక్కడ క్రైస్తవుల గురించే చెప్పడం జరిగింది. సంఘానికి వెళ్ళి బైబిల్ చదివి ఆ క్రైస్తవులు ఇక్కడ ఈ నా మాటలు అంటే కొండ మీద ప్రసంగంలో చెప్పబడిన మాటల గురించి చెప్పారు. This is the conclusion to what began in Matthew 5 verse 3. These words of mine and does them. మత్తయి సువార్త 5:3 ప్రారంభించబడి ఇప్పటి వరకు చెప్పిన మాటలు యేసుక్రీస్తు ప్రభువారు ఏమంటున్నారంటే, ఈ నా మాటలు విని. He is like the man who's built his house on a rock. వాటి చొప్పున చేయి ప్రతివాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకున్న వానికి పోలి ఉంటాడు. The rain descended, the floods came, the winds blew, burst against that house, but it did not fall. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడిన గనుక అది పడలేదు. But the one who hears these words of mine, that means he reads the Sermon on the Mount, he believes it as the word of Jesus. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు అంటే ఏంటంటే, ఇక్కడ ఈ మాటలు వింటమంటే అక్కడ యేసుక్రీస్తు ప్రభు నా వ్యక్తిని నమ్ముతాడు, కొండ మీద ప్రసంగంలో చెప్పబడిన మాటలు నిజమని నమ్ముతాడు, అవి యేసు ప్రభు చెప్పిన మాటలే నమ్ముతాడు. He goes to church and listens to the preaching, reads the Bible, but he does not do it. సంఘానికి వెళ్తాడు, ప్రసంగాలు వింటాడు, బైబిల్ చదువుతాడు, కానీ వాటి ప్రకారం చేయడు. He understands it, he's excited about it, but he doesn't do it. వాటిని అర్థం చేసుకుంటాడు, దాన్ని బట్టి ఉత్తేజపరచబడతాడు, కానీ వాటి ప్రకారం చేయడు. He has built his house upon sand. అటువంటి వ్యక్తి తన ఇంటిని ఇసుక మీద కట్టుకుంటున్నాడు. Now the rain descended, the floods came, the winds blew, burst against that house and it fell, and great was its fall. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఇంటి మీద కొట్టినప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పెను. So what is the difference between these two? ఈ రెంటి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి? The children sing a chorus, build your house on the rock. The wise man built his house upon the rock. The foolish man built his house upon the sand. చిన్నపిల్లలు కోరస్ పాడుతూ ఉంటారు. బుద్ధిమంతుడు తన ఇంటిని బండ మీద కట్టుకున్నాడు, బుద్ధిహీనుడు తన ఇంటిని ఇసుక మీద కట్టుకున్నాడు అని. And then it goes on to say, so build your house on the Lord Jesus Christ. So many people think that if I have accepted Christ as my Savior, I built my house on the rock. అనేక మంది ఏమనుకుంటారంటే, యేసుక్రీస్తు ప్రభువుని నా రక్షకుడిగా నేను అంగీకరించినట్లయితే నా ఇంటి నేను బండ మీద కట్టుకుంటున్నాను అని వాళ్ళు అనుకుంటారు. Now there's a sense in which Christ is our foundation, he's the only foundation. ఒక విధంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువే మన పునాది అయి ఉన్నాడు, ఆయన మాత్రమే మన పునాది అయి ఉన్నాడు. But here, if you read carefully, what did Jesus say is the proof that a man has built his house on the rock? కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు దేని గురించి చెప్తున్నారు? ఒక వ్యక్తి తన ఇంటిని బండ మీద కడుతున్నాడు అంటే దేన్ని బట్టి చెప్తున్నారు? It is that he obeys. Not that he's just said, Lord, I'm a sinner, please come into my heart and forgive my sins. ఎవరైతే విధేయత చూపిస్తున్నారో ఆ వ్యక్తి బండ మీద కట్టుకుంటున్నాడు, కానీ
ఓ ప్రభువా నా పాపాలు క్షమించు, నా హృదయంలోకి రా అని కేవలం అలా చెప్పే వ్యక్తి మాత్రమే కాదు. What if a man says that and there are multitudes of Christians who have said those words? ఆ మాటలు చెప్తే ప్రయోజనం ఏంటి? అనేక మంది క్రైస్తవులు ఆ మాటలు చెప్తూ ఉంటారు. Who imagine themselves to be born again, but who don't care one bit for the commands of Jesus in Matthew 5, 6 and 7. మేము తిరిగి జన్మించామని వాళ్ళు ఊహించుకుంటారు, కానీ మత్తయి సువార్త 5, 6, 7 యేసుక్రీస్తు ప్రభు చెప్పిన ఆజ్ఞలను బట్టి వాళ్ళు కొంచెం కూడా దాన్ని గమనించరేమి. They don't seek to overcome anger. They don't seek to overcome sexual lust. వాళ్ళు కోపాన్ని జయించరు, లైంగిక సంబంధమైన తలంపులను జయించరు. They are not careful about speaking the truth and many other things. They don't love their enemies. సత్యం విషయంలో వాళ్ళు జాగ్రత్తగా ఉండరు, వాళ్ళ శత్రువులను వాళ్ళు ప్రేమించరు. But they have said, Lord Jesus, come into my heart. ఇలాంటివి అనేకమైనవి చేయరు, కానీ యేసుక్రీస్తు ప్రభువా నా హృదయంలోకి రా అని పిలుస్తారు. They are living in a world of deception. వాళ్ళు మోసపూరితమైన లోకంలో జీవిస్తూ ఉన్నారు. They are like the man who hears these words and does not do them. అటువంటి వారు ఎలా ఉంటారంటే, ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేయని వారు. Maybe he understands them. Maybe he's excited about them. బహుశా ఆ మాటల్ని అతను అర్థం చేసుకోవచ్చు, వాటిని బట్టి అతడు సంతోషంగా ఉండొచ్చు. You know, in our previous study, we were looking at people who said, Lord, Lord, in Matthew 7, 21 and 22. ఇంతకు ముందు వాక్య భాగంలో మనం చూసే మత్తయి సువార్త 7వ అధ్యాయం 21, 22 వచనాల్లో ప్రభువా ప్రభువా అని వాళ్ళు పిలుస్తున్నారు. When he says Lord, it means his intellect is right. He's understood the truth. ఒక వ్యక్తి దేవుని ప్రభువా అని పిలుస్తున్నాడు అంటే అతడు దేవుని సరిగా అర్థం చేసుకున్నాడు అని. When he says Lord, Lord, it means his emotions is right. ప్రభువా ప్రభువా అని 2 సార్లు పిలుస్తున్నాడు అంటే అతని యొక్క భావోద్వేగాలు కూడా సరిగానే ఉన్నాయని అర్థం. And he's excited about it, but his will is wrong. అతడు ఎంతో ఉత్తేజించబడుతూ ఉన్నాడు, కానీ తన చిత్తములో సరిగా లేడు ఆ వ్యక్తి. Our human personality consists of 3 parts. Our soul, intellect, emotions and will. మన మానవ వ్యక్తిత్వంలో 3 భాగాలు ఉంటాయి మన ప్రాణంలో. అవేంటంటే మన మేధస్సు, భావోద్వేగాలు, మన చిత్తము. Mind, emotions and will. And we may have understood the truth in our mind and be excited in our emotions about it, Lord and Lord, Lord. మన మనసులో మనం దేవుణ్ణి అర్థం చేసుకొని ఉండొచ్చు, మన భావోద్వేగాల్లో ప్రభువా ప్రభువా అని పిలుస్తూ ఉండొచ్చు. But if we don't yield our will to do the will of God, we're deceiving ourselves. కానీ దేవుని చిత్తం చేయడానికి మన చిత్తాలను లోబర్చుకున్నట్లయితే మనం మోసంలో ఉన్నాం. It's the same here. What is the sand? ఇక్కడ కూడా అదే విధంగా ఉంది. ఇసుక అంటే ఏంటి? The wise man is the man who penetrated all the way through the sand and hit rock. This becomes clear when you read the parallel passage in Luke chapter 6. బుద్ధిమంతుడు ఏం చేశాడంటే లోతుకు తవ్వి బండ వచ్చేదాకా త్రవ్వుతూ ఉన్నాడు. దీనికి సమాంతర వాక్య భాగం లోక 6లో మనం చూసినట్లయితే, there he said, the wise man is Luke 6:48, the one who dug deep and hit rock and there laid his foundation on the rock. In other words, he dug through the sand. ఇక్కడ లోక 6:48లో మనం చూసినట్లయితే, వాడు ఇల్లు కట్టవలనని ఉండి లోతుగా తవ్వి బండ మీద పునాది వేశాడు. అంటే ఇసుక అంతా కూడా అయిపోయిన దాకా ఇంకా లోతుగా తవ్వాడు అని అర్థం. They were both building in the same area. The surface was sand. వాళ్ళిద్దరూ కూడా ఒకే ప్రాంతంలో ఇల్లు కడుతూ ఉన్నారు. పైన చూసినట్లయితే అంతా ఇసుకుంది. The foolish man built on the sand. The wise man dug through the sand till he hit rock and blasted the rock and laid his foundation there. బుద్ధిహీనుడైతే ఆ ఇసుక మీదే తన ఇంటిని కట్టుకున్నాడు, కానీ బుద్ధిమంతుడైతే లోతుగా తవ్వి బండ వచ్చేదాకా తవ్వి ఆ బండను పగలగొట్టి ఆ తర్వాత అక్కడ పునాది వేసుకున్నాడు. What is the sand? The sand is our intellectual understanding of God's word. ఇక్కడ ఇసుక అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యాన్ని కేవలం మన తెలివితేటలతో అర్థం చేసుకోవటం. The sand is our emotional excitement about God's word. ఇక్కడ ఇసుక అంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి కేవలం మనం భావోద్వేగాల రూపంలో దాన్ని అర్థం చేసుకోవటం. You can intellectually understand everything. He who hears these words of mine understands them, is excited about them. ఈ నా మాటలు మీరు విని మానవ మేధస్సుతో అర్థం చేసుకోవచ్చు, మీరు ఎంతో ఉత్తేజించబడవచ్చు. Calls me Lord, Lord. He's still on sand. మీరు ప్రభువా అని పిలవచ్చు, ప్రభువా ప్రభువా అని కూడా పిలవచ్చు, కానీ మీరు ఇంకా ఇసుక మీదే మీ ఇంటిని కట్టుకుంటున్నారు. When his will is blasted, when he yields his will and says, Lord, I will not do my will but your will, when this self will is shattered, ఎప్పుడైతే మన చిత్తం విరగొట్టబడుతుందో, ప్రభువా నా చిత్తము కాదు మీ చిత్తమే జరగాలి అని ఎప్పుడైతే మన స్వీయ చిత్తము విరగొట్టబడుతుందో, and he dies on that cross where he
says no to his will and does God's will, that's the moment he hits rock. ఎప్పుడైతే ఒక వ్యక్తి నా చిత్తము కాదు ప్రభువా నీ చిత్తమే అని ఆ శిలువ మీదకు వెళ్తాడో అప్పుడే ఆ వ్యక్తి బండ మీద ఇల్లు కట్టుకుంటున్నట్లు. So that's what he's saying here. One who hears these words, excited about these words, and does them. ఎవరైతే ఈ మాటలు విని అర్థం చేసుకుంటారో వాటిని బట్టి ఉత్తేజించబడతారో అంత మాత్రమే కాక వాటి ప్రకారం చేస్తారో. Not just hears and is excited. కేవలం వాటిని విని ఏదో ఉత్తేజించబడటం కాదు. In other words, it's the will, it's the yielding of the will that finally plants our house on the rock. ఇంకో మాటలో చెప్పాలంటే మన చిత్తాన్ని లోబర్చుకోవటమే మన ఇంటిని ఆ బండ మీద కట్టుకునేటట్లు చేస్తుంది. It's the yielding of the will that goes beyond saying, Lord, Lord. ప్రభువా ప్రభువా అని పిలిచేదానికంటే కూడా ఇంకా లోతుగా వెళ్ళేది ఏంటంటే చిత్తాన్ని లోబర్చుకోవటమే. In the Old Testament tabernacle, the soul was represented by the holy place. పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారాన్ని మనం చూసినట్లయితే మన ప్రాణము అనేది పరిశుద్ధ స్థలానికి పోల్చబడింది. The outer court represented the body. బయట ఆవరణము మన దేహముతో పోల్చబడింది. And the spirit of man is represented by the most holy place, and between the most holy place and the holy place there was a thick veil. మానవుని యొక్క ఆత్మ అతి పరిశుద్ధ స్థలంతో పోల్చబడింది. పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక మందమైన తెర ఉంది. Which was closed in the Old Testament times, which was torn when Jesus died on the cross. పాత నిబంధనలో అయితే ఆ తెర ఉండేది, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద మరణించినప్పుడు ఆ తెర చినిగింది. What did that tearing of that veil symbolize when Jesus died on the cross? యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద మరణించినప్పుడు ఆ తెర చినగటం దేనికి సాదృశ్యంగా ఉంది? Hebrews chapter 10 explains it to us by saying in Hebrews 10:20, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనము ఈ విధంగా వివరిస్తుంది. Jesus inaugurated a new and living way into the most holy place through the veil, and that symbolized his flesh. యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడింది అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. And flesh means self-will. అక్కడ ఆయన శరీరము అంటే స్వీయ చిత్తము. Jesus did not have sin in him when he came to earth. He was born, as the angel Gabriel said, as a holy thing. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనలో ఎటువంటి పాపము లేదు. దేవదూత అయిన గాబ్రియేల్ చెప్పాడు ఆయన పరిశుద్ధుడని. But he did have a self-will. Otherwise he couldn't be a man like us. కానీ ఆయనకి స్వయం చిత్తం ఉంది. లేనట్లయితే మన వలె ఆయన మానవుడిగా ఉండలేడు. And that's what the Bible calls flesh. When it says Jesus came in the flesh, it means he came with a will of his own. బైబిల్ శరీరం అని దాన్నే పిలుస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు శరీరంలో వచ్చారంటే ఆయన తన స్వయం చిత్తంలో ఉన్నారు అని. He said that very clearly himself in John 6:38. I came from heaven to deny my own will. యోహాను సువార్త 6:38లో యేసుక్రీస్తు ప్రభువారు కూడా దీన్ని స్పష్టంగా తెలియజేశారు. నేను నా చిత్తం నెరవేర్చుకుంటకు రాలేదు. He had a will of his own that had to be denied. Why should it be denied? ఆయనకు సొంత చిత్తం ఉంది, కానీ దాన్ని ఉపేక్షించాలి. ఎందుకు ఆయన ఉపేక్షించాలి? Because it was contrary to his father's will. ఎందుకంటే అది తన తండ్రి చిత్తానికి వ్యతిరేకంగా ఉంది. To deny my own will and to do the will of my father. నా చిత్తాన్ని ఉపేక్షించుకొని నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేర్చాలి. And that's what we see in Gethsemane. Not my will, but thine be done. It is a classic example of he didn't want to drink the cup. గెత్సెమనే తోటలో దాన్నే మనం చూస్తాము. నా చిత్తము కాదు నీ చిత్తమే జరుగును గాక. అది ఎంతో మంచి ఉదాహరణగా మనం చూడవచ్చు. ఎందుకంటే ఆ గిన్నెలోనిది ఆయన త్రాగటానికి ఇష్టపడలేదు. So he struggled for 1 hour and said, okay, Father, if you want me to drink the cup, I'll do it. అయితే ఒక గంట తర్వాత ఆయన ప్రయాసపడి తండ్రి ఒకవేళ ఇది నీ చిత్తం అయితే నేను తాగుతానని చెప్పాడు. He denied his own will and did the Father's will. తన చిత్తాన్ని ఉపేక్షించుకొని తండ్రి చిత్తాన్నే చేశాడు. But that was true not only in Gethsemane, it was true all through his life. అది కేవలం గెత్సెమనే తోటలోనే కాదు, తన జీవితం అంతా కూడా అలానే చేశాడు ఆయన. In temptation, the essence of temptation is to do your own will. శోధనను మనం చూసినట్లయితే శోధన యొక్క ముఖ్యమైన విషయం ఏంటంటే నీ చిత్తం నెరవేర్చుకో అని చెప్తుంది. And not to do the will of God. In Genesis 3. దేవుని యొక్క చిత్తాన్ని చేయొద్దు. ఆదికాండం 3వ అధ్యాయంలో దాన్ని మనం చూస్తాం. God's will was don't eat from that tree of knowledge of good and evil. Eve wanted to eat of it. అక్కడ మనం చూసినట్లయితే దేవుడేమో మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాలను తినొద్దని చెప్పాడు, కానీ అవ్వేమో వాటిని తినాలనుకుంది. It made her mouth water. The devil told her, it'll make you wise.
ఆ ఫలాలు ఏం చేశాయంటే హవ్వ నోట్లో నీళ్లు వచ్చేటట్లు చేశాయి. అపవాది కూడా ఏం చెప్పాడంటే వాటిని తింటే మీరు జ్ఞానవంతులైపోతారని చెప్పాడు. And she did her own will. That was the origin of sin. ఆమె తన సొంత చిత్తాన్నే చేసింది. పాపానికి అదే కారణమైంది. Doing your own will and denying God's will. నీ చిత్తాన్ని నెరవేర్చుకుంటూ దేవుని యొక్క చిత్తాన్ని తిరస్కరించటం. Salvation came when Jesus did the opposite. He denied his will and did God's will. కానీ యేసుక్రీస్తు ప్రభు వచ్చి దానికి వ్యతిరేకంగా చేశాడు. తన చిత్తాన్ని ఉపేక్షించుకొని తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకే రక్షణ వచ్చింది. It's so simple as that. And so we see it's the will that's important. కాబట్టి ఇదెంతో సరళమైన విషయం. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ చిత్తమే ప్రాముఖ్యమైంది. Not it's a question of not how much you understand God's word or how excited you are in God's word. You can feel so spiritual when you're emotionally thrilled singing those songs on Sunday morning in your church service. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎంత అర్థం చేసుకున్నావు, నువ్వెంత ఉత్తేజించబడ్డావు అనేది ముఖ్యం కాదు. ఆదివారం ఉదయమున పాటలు పాడుతూ నువ్వెంతో భావోద్వేగాలతో ఉండొచ్చు. Which you call praise and worship. It's not worship at all. స్తుతి ఆరాధన నువ్వు పిలుస్తావు, అది ఆరాధనే కాదు. Worship is when you deny your own will. ఆరాధన అంటే నీ చిత్తాన్ని నువ్వు ఉపేక్షించుకొని తిరస్కరించటమే. That's only emotional praise or thanksgiving. It's not worship. అదేంటంటే భావోద్వేగాలతో దేవుణ్ణి స్తుతించటము మరియు దేవునికి కృతజ్ఞతలు తెలియజేయటము, అది ఆరాధన కాదు. Worship comes when we deny our own will. ఆరాధన ఎప్పుడు వస్తుంది అంటే మన సొంత చిత్తాన్ని ఉపేక్షించుకున్నప్పుడు. When Abraham offered Isaac on the altar, giving up his own will, he said, I'm worshiping God. You read Genesis 22. అబ్రహాము తన సొంత చిత్తాన్ని తిరస్కరించుకొని ఇస్సాకును అర్పించినప్పుడు నేను ఆరాధన చేస్తున్నాను దేవునికి అని చెప్పాడు. ఆదికాండం 22లో మీరు చూడొచ్చు. The first time the word worship comes in the Bible. That is worship. బైబిల్లో మొట్టమొదటిసారిగా ఆరాధన అనే మాట అక్కడే వస్తుంది. అదే ఆరాధన అంటే. Where you deny your own will and it costs you something. నీ సొంత చిత్తాన్ని నువ్వు ఉపేక్షిస్తావు, అక్కడ నువ్వు దానికోసం వెల చెల్లించాల్సిన అవసరం వస్తుంది. Like it cost Abraham something to put Isaac on the altar. ఇస్సాకును బలిపీఠం మీద పెట్టాలంటే అబ్రహాం ఎంతో వెల చెల్లించాల్సి వచ్చింది. That is worship. That is the denial of one's will which opens the way into the most holy place. అదే ఆరాధన అంటే ఒక వ్యక్తి తన చిత్తాన్ని ఉపేక్షించుకోవటం వలన అతి పరిశుద్ధ స్థలంలోనికి మార్గము తెరవబడుతుంది. And so when the veil was rent, when Jesus died on the cross and he said it's finished, what he was saying was, యేసుక్రీస్తు ప్రభువారు ఆ శిలువ మీద మరణించి ఇది ముగించబడింది అని ఆయన అంటున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, I have faced the entire range of temptations, Hebrews 4:15, that any human being can ever face. హెబ్రీ 4:15 ప్రకారం ఏ మానవుడైనా ఎదుర్కోగలిగిన శోధనలన్నింటినీ కూడా నేను ఎదుర్కొన్నాను. Not all the circumstances, but all the temptations. అన్ని పరిస్థితులు కాదు కానీ అన్ని శోధనలు. And he said no to his own will in every one of those thousands or millions of instances. ఆ వేల కొలది లక్షల కొలది పరిస్థితుల్లో ప్రతిసారి కూడా ఆయన తన సొంత చిత్తాన్ని ఉపేక్షించుకున్నాడు. In 33 and a half years, he never did his own will. Or in other words, he never sinned. ఆ 33.5 సంవత్సరాల్లో కూడా ఆయన ఎప్పుడు కూడా తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయన పాపం చేయలేదు. In other words, he said no to that will of his which was like the flesh, the veil, and so the veil was rent. ఇంకో మాటలో చెప్పాలంటే తన శరీరానికి తన సొంత చిత్తానికి ఏదైతే తెరవలే ఉందో దానికి ఎప్పుడు కాదు అని చెప్పాడు. So the veil being rent was symbolic of the fact that Jesus in his entire life when he died on the cross had never done his own will. ఆ విధంగా తెర చినిగిపోయింది. అంటే దానికి సాదృశ్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితం అంతట్లో ఎప్పుడు కూడా తన సొంత చిత్తాన్ని నెరవేర్చుకోలేదు. And opened what he calls a new and living way. What is this new and living way? ఆ తర్వాత నూతనమైన జీవం గల మార్గము తెరవబడింది. ఏంటి ఈ నూతనమైన జీవం గల మార్గం అంటే? The veil is a way, not a door, a way. ఇక్కడ తెర అనేది ఒక మార్గం లాంటిది, ద్వారం కాదు. A way means something that we have to walk on consistently. It's the way of denying our own will. ఇక్కడ మార్గము అంటే మనము నడుస్తూ ఉండవలసింది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా మన సొంత చిత్తాన్ని ఉపేక్షించుకుంటూ నడవలసిన మార్గం ఇది. And doing the Father's will so that we can live in the Father's presence forever. ఆ విధంగా తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ వెళ్ళటం, ఆ విధంగా In whose presence there is fullness of joy. Psalm 16:11. కీర్తనలు 16:11 ప్రకారం ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా నిత్య సుఖాలు ఉంటాయి.
at whose right hand there are pleasures forevermore, Psalm 16:11. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. Why do people seek the pleasures of the earth? Because they haven't seen the eternal pleasures in the Father's presence. ఎందుకు మనుషులు ఈ భూమి మీద సుఖాలను కోరుకుంటారు అంటే తండ్రి సన్నిధిలో ఉన్న నిత్య సుఖం వాళ్ళు ఎరుగురు కాబట్టి. Why are people discouraged and gloomy and in bad moods? Because they haven't enjoyed the fullness of joy there is in the Father's presence. ఎందుకు ఎల్లప్పుడూ మనుషులు దిగులుగా విచారంగా ఉంటారు అంటే తండ్రి యొక్క సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషం వాళ్ళకి తెలియదు కాబట్టి. It's because they don't deny their own will. ఎందుకంటే వాళ్ళ చిత్తాన్ని వాళ్ళు ఉపేక్షించుకోరు కాబట్టి. The devil has fooled even Christians by saying you'll be happy when you do your own will. It's a lie. క్రైస్తవులను కూడా అపవాది మోసం చేశాడు. నీ సొంత చిత్తాన్ని నువ్వు నెరవేర్చుకుంటే నేను సంతోషంగా ఉంటావని చెప్తాడు. అది ఎంత అబద్ధం. You're miserable when you do your own will. నీ సొంత చిత్తాన్ని నువ్వు చేసుకుంటూ పోతే నువ్వు ఎంతో దౌర్భాగ్యుడిగా ఉంటావు. Jesus was constantly happy, always rejoicing, because he did his Father's will. యేసుక్రీస్తు ప్రభువారు తన తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు కాబట్టి ఆయన ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండేవాడు. So this is the point here. Everyone who hears these words of mine and does them, if he doesn't do them, he's still on sand. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు బుద్ధిమంతుని పోలి ఉంటాడు. ఒకవేళ అలా చేయనట్లయితే ఆ వ్యక్తి ఇంకా ఇసుక మీదే ఇల్లు కడుతూ ఉంటాడు. However much he may have understood them, however much he may be able to take a Bible study on the Sermon on the Mount, ఆ మాటలను ఆ వ్యక్తి ఎంత అర్థం చేసుకున్నా సరే, లేకపోతే కొండ మీద ప్రసంగం మీద ఒక బైబిల్ అధ్యయనం చేసినా సరే, however much he may be excited about it, దాని గురించి ఎంత ఉత్సాహంగా కనపడినా సరే, what are the things we have to do if we have a quick look through of what we have covered? కాబట్టి మనము ఈ మాటల ప్రకారం ఏం చేయాలి? ఒక్కసారి ఇప్పటిదాకా మనం ఏం చూసామో త్వరగా చూసినట్లయితే, In our study of the Sermon on the Mount, let's have a look. The 9 right attitudes. కొండ మీద ప్రసంగంలో మనం ఇప్పటిదాకా ఏమేమి చూసామో ఒకసారి మనం చూద్దాము. మొట్టమొదటిగా మనకు ఉండవలసిన 9 వైఖరులు. Seeking for poverty of spirit, a constant sense of our own need. ఆత్మలో దీనులుగా ఉండటము, ఎప్పుడు కూడా మన అవసరాన్ని గుర్తెరుగుతూ ఉండటం. Mourning for our sin and mourning that we are not more Christ-like. మన పాపముల గురించి దుఃఖపడటము, క్రీస్తు స్వరూపంలో లేమని ఇంకా దుఃఖపడటం. Meek so that we don't fight for our rights. Matthew 5 verse 6. మత్తయి సువార్త 5:6 ప్రకారము మన హక్కుల కోసం మనం పోరాడకుండా సాత్వికులుగా ఉండటం. Hungering and thirsting not for money or healing but for righteousness. డబ్బు గురించో స్వస్థత గురించో కాకుండా నీతి నిమిత్తం ఆకలి దప్పులు కలిగి ఉండటం. Merciful to others no matter what wrong they have done to us, forgiving them. Verse 8. 8వ వచనం ప్రకారం ఇతరులు మన ఎడల ఎన్ని దోషములు చేసినా కానీ వాళ్ళను క్షమిస్తూ వారి ఎడల కనికరం కలిగి ఉండటం. Pure in heart, not just pure on the outside, but pure in heart, wanting only God and not anything else. హృదయ శుద్ధి కలిగి ఉండటం, కేవలం బాహ్యంగానే కాదు, కేవలం దేవుడు తప్ప నాకేది అవసరం లేదు అని అనుకోవటం. A good conscience means I'm free from sin. ఒక మంచి మనస్సాక్షి కలిగి ఉండటం అంటే నేను పాపము నుండి విడుదల పొందటం. Pure in heart means more than freedom from sin. హృదయ శుద్ధి కలిగి ఉండటం అంటే పాపము నుండి విడుదల పొందటం కంటే కూడా ఉన్నతమైంది. I desire nothing but God. I only want God. Nothing on earth other than God. నేను ఈ భూమి మీద దేవుడిని తప్ప దేన్ని కోరుకోవటం లేదు. దేవుడు తప్ప నాకేది అవసరం లేదు. Peacemakers always pursuing after peace with all people, believers and unbelievers. సమాధాన పరిచే వాళ్ళుగా ఉండటము, విశ్వాసులతో అయినా అవిశ్వాసులతో అయినా మనుషులందరితో కూడా సమాధానంగా ఉండటం. Willing to stand up for righteousness, verse 10, even if it means persecution, suffering, loss. 10వ వచనం ప్రకారం నీతి కొరకు నిలబడటం, ఒకవేళ అది దాని ద్వారా హింస కలిగినా సరే లేకపోతే నష్టపోయినా సరే. Unashamed to confess Christ, even if it brings loss and persecution. క్రీస్తును ఒప్పుకునే విషయంలో సిగ్గుపడకుండా ఉండటం, ఒకవేళ దాని ద్వారా హింస కలిగినా లేక నష్టం కలిగినా. Verse 11. These are the 9 right attitudes. 11వ వచనం ప్రకారం మనము కలిగి ఉండవలసిన సరి అయిన వైఖరులు 9. And then he speaks about the importance of being salt, the salt of the earth, the light of the world in verses 13 and 14. ఆ తర్వాత 13, 14 వచనాల్లో ఆయన ఉప్పు గురించి వెలుగు గురించి మాట్లాడారు. And then he goes on to speak about the 9 wrong attitudes that we can have, which is, first of all, anger. ఆ తర్వాత
మనం కలిగి ఉండే 9 తప్పుడు వైఖరుల గురించి చెప్పారు. మొట్టమొదటిది ఏంటంటే కోపం. Man who hears these words. What are these words? ఈ నా మాటలు వినువాడు అంటే ఏంటి ఈ మాటలంటే? Anger can finally lead you to hell. Matthew 5:22. He hears these words. కోపము చివరకు నిన్ను నరకానికి తీసుకువెళ్తుంది. మత్తయి సువార్త 5:22. ఆ వ్యక్తి మాటలు విని And fears anger and wants to turn away and get rid of anger completely from his life. భయపడి తన జీవితంలో సంపూర్ణంగా కోపం నుండి విడుదల పొందుతాడు. Matthew 5:22. మత్తయి సువార్త 5:22. And who takes sexually sinful ways of thinking seriously and wants to get rid of it, not 90% but 100% from his life. మరియు లైంగిక సంబంధమైన మోహపు తలంపుల విషయంలో కూడా తీవ్రంగా ఉండి తన జీవితం నుండి వాటిని తొలగించుకోవాలి. కేవలం 90% మాత్రం కాదు, 100%. Because he sees that can also take him to hell. ఎందుకంటే అది కూడా తనను నరకానికి తీసుకువెళ్ళగలదని అతను చూస్తున్నాడు. Verse 29 and 30. 29-30 వచనాల ప్రకారం. These are serious. A man who hears these words and does them. Lord, I want to have a radical attitude in this area of sexual way of thinking. ఇవి ఎంతో తీవ్రమైనవి. ఒక వ్యక్తి ఈ మాటలు విని, ఓ ప్రభువా, నేను ఈ విషయంలో ఎంతో తీవ్రంగా ఉంటాను, లైంగిక సంబంధమైన మోహపు తలంపుల విషయంలో, In the area of pornography and internet pornography and everything else, బూతు చిత్రాలు చూడటం, ఇంటర్నెట్ లో బూతు చిత్రాలు చూడటం, I want to cut it off completely. ప్రభువా, వీటి నుండి నేను పూర్తిగా వైదొలుగుతాను. To be as radical as pulling out my eye and cutting off my hand. I want to take sin as more serious than losing my hand. నా కన్నుని పెరికివేసినంత తీవ్రంగా, నా చేతిని నరికివేసినంత తీవ్రంగా వీటిని నేను తీసుకుంటాను. ఇంత తీవ్రంగా ఎంతమంది ఉంటారని మీరు అనుకుంటున్నారు? How many of you believe that sexual sin, even in the thoughts, is more serious than losing your right hand? లైంగిక సంబంధమైన మోహపు తలంపులు అనేవి మీ చేయి నరికివేసుకోవటం అంత తీవ్రమైనవని మీరు ఎంతమంది నమ్ముతున్నారు? Or losing your right eye? The wise man does that. లేక నీ కుడికన్నును పోగొట్టుకున్నంత తీవ్రమైనవని ఎంతమంది నమ్ముతున్నారు? కానీ ఒక బుద్ధిమంతుడు ఆ విధంగా చేస్తాడు. If you don't have that attitude to sin, I say you're not a wise person. You're not building your house on the rock. ఒకవేళ ఈ ప్రకారం నువ్వు చేయకుండా ఉన్నట్లయితే నువ్వు బుద్ధిమంతుడు కాదు, బండ మీద నీ ఇల్లు కట్టుకోవటం లేదు. Many people take this so casually. అనేక మంది వీటిని ఎంతో సామాన్యంగా తీసుకుంటారు. And then the third wrong attitude is in relation to lying. ఆ తర్వాత మూడవ తప్పుడు వైఖరి ఏంటంటే అబద్ధం చెప్పటం. To be absolutely truthful in our heart. And number 4, కానీ మన హృదయంలో ఎల్లప్పుడూ కూడా సంపూర్ణంగా సత్యాన్ని కలిగి ఉండాలి. revenge is another wrong attitude. Verse 38 నాలుగవ తప్పుడు వైఖరి ఏంటంటే 38వ వచనంలో పగ తీర్చుకోవటం. to 42 of Matthew 5. మత్తయి సువార్త 5వ అధ్యాయం 38 నుండి 42 వచనాల్లో ఇది ఉంటుంది. And then the fifth wrong attitude is hatred. ఐదవ తప్పుడు వైఖరి ఏంటంటే ద్వేషించటం. To eliminate all hatred from my life. The sixth మన జీవితంలో నుండి సమస్త ద్వేషమును తీసివేయాలి. wrong attitude is seeking the honor of men. ఆరవ తప్పుడు వైఖరి ఏంటంటే మనుషుల యొద్ద నుండి ఘనతను కోరుకోవటం. Matthew 6 verses 1 to 18. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1 నుండి 18 వచనాలు. The wise man seeks to be completely free from seeking the honor of men. ఒక బుద్ధిమంతుడు ఏం చేస్తాడంటే మనుషుల యొద్ద నుండి ఘనతను కోరుకునే విషయంలో సంపూర్ణంగా విడుదల పొందుతాడు. Just like he seeks to love all his enemies, he wants to be completely free from the honor of men. తన శత్రువులందరినీ ప్రేమించడానికి ఏ విధంగా అయితే ప్రయత్నం చేస్తాడో మనుషుల యొద్ద నుండి ఘనతను కోరుకునే విషయంలో కూడా సంపూర్ణంగా విడుదల పొందుతాడు. And the seventh wrong attitude is the love of money. ఇక్కడ ఏడవ తప్పుడు వైఖరి ఏంటంటే ధనాన్ని ప్రేమించటం. The wise man doesn't just hear about it, he wants to be completely free from the love of money. ఒక బుద్ధిమంతుడు కేవలం దీన్ని వింట మాత్రమే కాదు, కానీ తన జీవితంలో సంపూర్ణంగా ధనాశ నుండి విడుదల పొందాలని కోరుకుంటాడు. It's not a question, as I said, of whether you're wealthy or poor. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా నువ్వు ధనవంతుడివా పేదవాడివా అని కాదు. Poor people love money and wealthy people love money. ధనవంతులు డబ్బుని ప్రేమిస్తారు, పేదవాళ్ళు కూడా డబ్బుని ప్రేమిస్తారు. And it's possible to be poor and free from the love of money. It's possible to be wealthy and free from the love of money. నువ్వు పేదవాడిగా ఉండి కూడా ధనాశ నుండి విడుదల పొందవచ్చు, ధనవంతుడిగా ఉండి కూడా ధనాశ నుండి విడుదల పొందవచ్చు. 1 Timothy 6 says, charge those who are rich not to give up all their riches, but to share what they have with others. మొదటి తిమోతి 6లో ఏ విధంగా ఉందంటే ధనవంతులందరూ వాళ్ళ ధనాన్ని విడిచిపెట్టాలని లేదు, కానీ వాళ్ళ ధనాన్ని ఇతరులతో పంచుకోవాలని ఉంది. And to provide for the need of other poor believers. ఇతర పేద విశ్వాసుల యొక్క అవసరాలను తీర్చే విషయంలో వాళ్ళు
దాన్ని ఉపయోగించుకోవాలని ఉంది. The eighth wrong attitude is anxiety. Matthew 6, verse 25 to 34. మత్తయి సువార్త 6:25-34లో మనం 8వ తప్పుడు వైఖరిని చూస్తాం. అదేంటంటే చింతించటం. It's a evidence of a lack of faith in a loving father. ప్రేమగల తండ్రి మీద విశ్వాసం లేదు అని ఇది రుజువు చేస్తుంది. When we are anxious as to what's going to happen to us in the future. భవిష్యత్తులో మనకి ఏం జరుగుతుందో అని చింతిస్తున్నట్లయితే మనకు పరలోకపు తండ్రి మీద విశ్వాసం లేనట్లే. When we can't trust that God will provide all our need, he who feeds the birds and cares for the flowers, that he won't care for his children. ఆకాశ పక్షులను పోషిస్తున్న దేవుడు, అడవి పువ్వులను ఉంచిన దేవుడు మన గురించి పట్టించుకోడా? Jesus said, even the hairs on your head are numbered. You are of more value than many sparrows. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారంటే నీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడ్డవి, మీరు అనేక పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. It's a great insult when a person believes that his heavenly Father will not provide for him. తన పరలోకపు తండ్రి తనను పట్టించుకోడు, తనకు కావాల్సినవి ఇవ్వడు అని ఒక వ్యక్తి చెప్పటం అనేది దేవునికి ఎంతో అవమానం. When we have to go and ask people for money, మనం ఇతరులను డబ్బులు అడగటానికి వెళ్ళినప్పుడు, like a lot of preachers do, and a lot of people when they go and borrow from people, they are saying, I'm not content with what God has given me, or God's let me down. చాలా మంది బోధకులు ఇతరులను డబ్బులు అడగటానికి వెళ్తూ ఉంటారు. అనేక మంది ఇతరుల దగ్గర డబ్బులు అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే నాకున్న దాంతో నాకు సంతృప్తి లేదు, లేదా దేవుడు నన్ను విడిచిపెట్టాడు అన్నట్లుగా చెప్తారు. Can you imagine Jesus going to somebody in the days when he was preaching and say, can you give me some money? యేసుక్రీస్తు ప్రభువారు తాను ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇలా అడగటం మీరు ఊహించగలరా? ఆయన ఇతరుల దగ్గరికి వెళ్ళి మీరు కొంచెం నాకు డబ్బులు ఇస్తారా? Because I'm a bit hard up. My heavenly Father has let me down. ఎందుకంటే నాకు ఎంతో కష్టంగా ఉంది, నా పరలోకపు తండ్రి కూడా నన్ను పట్టించుకోవట్లేదు. It's so ridiculous to even think of that. దాని గురించి ఆలోచించడం కూడా ఎంతో హాస్యాస్పదంగా ఉంటుంది. But that's how it is when many preachers and many people, when they go begging for money. A lot of Christian preachers are just dignified beggars. కానీ అనేక మంది బోధకులు, అనేక మంది వ్యక్తులు వెళ్ళి డబ్బులు అడుక్కుంటున్నప్పుడు ఇలానే ఉంటుంది. చాలా మంది క్రైస్తవ బోధకులు కేవలం పేరు ప్రతిష్టలు కలిగిన భిక్షగాళ్ళు. What about your heavenly Father? Isn't he the one who rules the universe? He didn't care for you? నీ పరలోకపు తండ్రి గురించి ఏంటి? ఆయన ఈ విశ్వాన్నే పరిపాలిస్తూ ఉన్నాడు, నీ అవసరాలను తీర్చలేడా? If the richest man in the world, if his son came to you asking for money, ఈ భూమి మీద అత్యంత ధనవంతుడైన ఆ వ్యక్తి యొక్క కుమారుడు నీ దగ్గరకు వచ్చి డబ్బులు అడుగుతుంటే what would you say to him? Hey, are you the son of the richest man in the world? Why are you asking me? ఆ వ్యక్తితో ఏమంటావు నువ్వు? ఈ భూమి మీద అత్యంత ధనవంతుడు కదా మీ తండ్రి, నన్నెందుకు డబ్బులు అడుగుతున్నావు అంటావు. Probably your father has disinherited you, right? That's why you're hard up. బహుశా నీ తండ్రి నీకు నీ తండ్రికి ఏం సంబంధం లేదని చెప్పాడు కదా, నీకు ఆస్తి ఏమి ఇవ్వలేదు కదా, అందుకే నీకు కష్టంగా ఉంది కదా. And so when a Christian goes begging for money from other people, కాబట్టి క్రైస్తవుడు కూడా ఇతరుల దగ్గరికి వెళ్ళి డబ్బులు అడుక్కుంటూ ఉన్నప్పుడు what he's saying is, my heavenly Father has disinherited me. I'm no longer his child. అతను ఏం చెప్తున్నాడంటే నా పరలోకపు తండ్రి నాతో ఎటువంటి సంబంధం లేకుండా సంబంధం తెగదించుకున్నాడు. He's given up on me. ఆయన నన్ను విడిచిపెట్టాడు. And that's why I'm hard up. అందుకే నాకు కష్టంగా ఉంది. I'm like the prodigal son, far away from the father's house, and I have to eat what the pigs are eating. I have to go around begging for money. నేను తప్పైన కుమారుడు వలె ఉన్నాను, తండ్రికి ఎంతో దూరంగా ఉన్నాను, పందుల పొట్టు తింటూ ఉన్నాను, కాబట్టి నేను డబ్బులు అడుగుతున్నాను. Every Christian who has to go around begging for money is like the prodigal son, far from his father's house. ఏ క్రైస్తవుడైనా డబ్బులు అడుక్కుంటూ ఉన్నట్లయితే ఆ వ్యక్తి తండ్రికి ఎంతో దూరంగా ఉన్న తప్పిపోయిన కుమారుడు వంటి వాడు. Can you imagine a son who's in his father's house having to beg for money? Completely out of the question. ఒక తండ్రి ఇంట్లో ఉన్న కుమారుడు డబ్బులు అడుక్కోవటానికి వెళ్తాడా? అది అసాధ్యం. If you have to get into debt and you have to beg and borrow, it is one indication that you are far away from the father's house. కాబట్టి నువ్వు ఎప్పుడు అప్పుల్లో ఉంటూ డబ్బులు అడుక్కుంటూ ఉన్నట్లయితే దానికి ఒక గుర్తు ఏంటంటే నువ్వు తండ్రి ఇంటికి ఎంతో దూరంగా ఉన్నావు. And if you're anxious and worried about where your provision will come from, you're not in the father's house. కాబట్టి నువ్వు ఎప్పుడు చింతిస్తూ ఆందోళన పడుతూ ఉన్నట్లయితే తర్వాత ఎక్కడి నుంచి వస్తాయి అని నువ్వు ఆందోళన పడుతూ ఉన్నట్లయితే నీవు తండ్రి ఇంటికి ఎంత దూరంలో ఉన్నావు. Anyone who's in the father's house is not anxious. తండ్రి ఇంట్లో ఉన్న ఏ వ్యక్తి కూడా చింతించడు. Prodigal son was anxious not when he was sitting at the father's table. He was anxious when he was far away. తప్పిపోయిన కుమారుడు తండ్రికి దూరంగా ఉన్నప్పుడు చింతించాడు, కానీ
తండ్రి యొక్క భోజనపు బల్ల మీద ఉన్నప్పుడు కాదు. So anxiety is a wrong attitude. కాబట్టి చింతించటం కూడా తప్పుడు వైఖరే. And the ninth wrong attitude is judging others. 9వ తప్పుడు వైఖరి ఏంటంటే ఇతరులను తీర్పు తీర్చటం. The Bible says in James chapter 4, there is only one judge. బైబిల్ ఏం చెప్తుందంటే యాకోబు 4లో ఒక్కడే తీర్పరి ఉన్నాడు. This is such a simple truth. ఇదెంతో సామాన్యమైన సత్యము. Yet we need to hear it again and again. అయినా కానీ మరలా మనం దీన్ని వినాలి. James 4 verse 11. Do not speak against one another, brethren. యాకోబు 4:11 సహోదరులారా ఒకనికి విరోధంగా ఒకరు మాట్లాడకుడి. If you speak against a brother or judge his brother, you're speaking against the law. నీ సహోదరునికి నువ్వు విరోధంగా మాట్లాడి తీర్పు తీరుస్తూ ఉంటే నీవు ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నావు. The law says you must love your brother as yourself. ధర్మశాస్త్రం ఏం తెలియజేస్తుందంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. But you speak against him, judge him, you're judging the law itself, the law of God. కానీ ఆ వ్యక్తికి నువ్వు విరోధంగా మాట్లాడుతూ ఉన్నట్లయితే నువ్వు ధర్మశాస్త్రానికి విరోధంగా మాట్లాడుతూ ఉన్నావు, ధర్మశాస్త్రానికే తీర్పు తీరుస్తున్నావు. But if you judge the law, you're not a doer, but a judge of it. Then it says in verse 12, there is only one lawgiver and judge. నీవు ధర్మశాస్త్రములకు తీర్పు తీర్చిన ఎడల ధర్మశాస్త్రం నెరవేర్చువాడవు కాక న్యాయం విధించువాడవైతివి. ఆ తర్వాత 12వ వచనంలో ఇక్కడ చెప్తూ ఉన్నారు, ఒక్కడే ధర్మశాస్త్రము నియమించి న్యాయం విధించువాడు. And this is an important word because lawgiver and judge are put together here when the Bible says in Matthew 7 verse 1, do not judge. ఇది ఎంతో ప్రాముఖ్యమైన మాట. ఇక్కడ ధర్మశాస్త్రము ఇచ్చువాడు తీర్పు తీర్చువాడు అనే 2 మాటలు ఒక చేట ఉంచబడ్డాయి. మత్తయి సువార్త 7:1 ఇతరులకు తీర్పు తీర్చకుడి అని ఉంది. He's saying there is only one lawgiver and judge. Remember that. ఇతరులకు తీర్పు తీర్చవద్దు అంటే ధర్మశాస్త్రాన్ని ఇచ్చేవాడు తీర్పు తీర్చేవాడు ఒక్కడే, మీరు జ్ఞాపకం చేసుకోండి అని. A judge has a right to lay down the law. ఒక న్యాయాధిపతికి ధర్మశాస్త్రాన్ని ఇచ్చే అధికారం ఉంటుంది. You and I don't have any right to lay down a law. నీకు నాకు ఎటువంటి ధర్మశాస్త్రం ఇవ్వటానికి అధికారం ఉండదు. And so when I see Christians making rules for other Christians, Christian preachers making rules for other Christians which are not found in Scripture. ఒక క్రైస్తవుడు ఇతర క్రైస్తవులకు రూల్స్ పెట్టడం నేను చూసినప్పుడు, లేక ఒక బోధకుడు ఇతర క్రైస్తవులకు రూల్స్ పెట్టడం నేను చూసినప్పుడు, ఏదైతే లేఖనాల్లో ఉండవో అవి they have become lawgivers. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారంటే ధర్మశాస్త్రాన్ని విధించే వాళ్ళుగా ఉన్నారు. This is a mark of a legalist. ఒక అక్షరానుసారంగా ప్రవర్తించే వ్యక్తి యొక్క లక్షణం ఇది. A legalist lays down rules for other people. ఒక అక్షరానుసారంగా ఉండే వ్యక్తి ఏం చేస్తాడంటే ఇతరుల కొరకు రూల్స్ పెడతాడు which are not found in Scripture. లేఖనాల్లో లేనివి. Now to teach the principles that Jesus lived by and to explain to people how that principle applies. యేసుక్రీస్తు ప్రభువారు ఎలా జీవించాడు, ఎలాంటి నియమాలతో జీవించాడని బోధించటం, ఆ నియమాలు ఏ విధంగా అన్వయించుకోవాలి అని బోధించటం in a particular situation is a different thing. ఒక పరిస్థితిలో ఏ విధంగా అన్వయించుకోవాలి అని చెప్పటం అనేది వేరే విషయం. But to lay down a law for other people in an area where the Bible doesn't lay down a law but gives us a guideline, you're becoming a lawgiver. కానీ బైబిల్లో ఒక రూల్ లాగా మనకు లేకుండా కేవలం మార్గదర్శకంగా ఉన్నప్పుడు దాన్ని పట్టుకొని నువ్వు ఇతరులకి రూల్స్ పెట్టడం అనేది మనం ధర్మశాస్త్రం ఇచ్చినట్లుగా ఉంటుంది. There are many areas and lawgivers also judge other people when the other people don't keep the laws which they have made. అనేక విషయాల్లో మనం చూసినట్లయితే ఎవరైతే ధర్మశాస్త్రాన్ని ఇస్తారో రూల్స్ పెడతారో ఇతరులు దాన్ని పాటించకపోతే వాళ్ళు తీర్పు కూడా తీరుస్తారు. Are you a lawgiver? Then you're taking the throne of God. You're sitting like God on his throne. We have no right. నీవు ధర్మశాస్త్రాన్ని విధించేవాడిలాగా ఉన్నావా? అలా అయితే నువ్వు దేవుని యొక్క సింహాసనం మీద నువ్వు కూర్చొని ఉన్నావు. ఇతరులకు రూల్స్ పెట్టడానికి మనకి ఎటువంటి అధికారం లేదు. To make laws for other people except what is written in Scripture. లేఖనాల్లో ఉన్నవి చెప్పటం తప్ప. And if somebody does not obey that law, we have no right to judge him. God is his judge. ఒకవేళ దాన్ని కూడా ఇతరులు పాటించినట్లయితే వాళ్ళకి తీర్పు తీర్చే అధికారం కూడా మనకు లేదు. దేవుడు మాత్రమే తీర్పు తీరుస్తాడు. Unless God has appointed us దేవుడు ఆ అధికారాన్ని మనకి ఇస్తే తప్ప, as a sub-judge as it were, in a sphere where God has given us responsibility like a father over his children. దేవుడు తండ్రికి పిల్లల మీద అధికారాన్ని ఇస్తాడు. Like an elder over his local church. సంఘ పెద్దకు ఆ స్థానిక సంఘం మీద దేవుడు అధికారం ఇస్తాడు. And like an employer over his employees.
లేక ఉద్యోగంలో ఒక అధికారికి తన కింద పనిచేసే వాళ్ళ మీద అధికారం ఇస్తాడు. In that sphere, outside of that, we're not called to judge. It's so important. కేవలం ఆ ఏరియాలో మాత్రమే ఆ అధికారం ఉంటుంది. దానికి బయట మనము తీర్పరులుగా ఉండకూడదు. Now, if a man hears all these things and does not do them, he is building his house on sand. కానీ ఒక వ్యక్తి ఈ మాటలన్నీ విని వాటి ప్రకారం చేయకుండా ఉన్నట్లయితే తన ఇంటిని ఇసుక మీద కట్టుకుంటున్నాడు. One day, the flood will come and everything will collapse. ఒకానొక రోజు వరద వస్తుంది, సమస్తము కూలిపోతుంది. Now, both houses may look alike, and on the surface, the superstructure may look alike, and బయటకు చూడటానికి ఆ రెండు భవనాలు కూడా ఒకే విధంగా కనపడొచ్చు, పైన ఉన్న అంతస్తులన్నీ కూడా ఒకే విధంగా ఉండొచ్చు. but the wise man is a man who has paid a price which is invisible. The most important part of a house is its foundation. కానీ బుద్ధిమంతుడు ఎంతో వెల చెల్లించాడు, అది అదృశ్యంగా ఉంటుంది, కనపడదు. ఒక ఇంటికి అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే పునాది. Teaching us that the most important part of your life is that part which other people cannot see. ఇది మనకేం తెలియజేస్తుందంటే నీ జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇతరులకు కనపడని భాగమే. Every house has got two parts: what can be seen above the surface of the ground, what cannot be seen. ప్రతి ఇంటికి కూడా రెండు భాగాలు ఉంటాయి. ఒకటేమో పైకి కనపడేది, ఇంకోటేమో పైకి కనపడంది. And the most important part is what is beneath the ground. కానీ అత్యంత ప్రాముఖ్యమైన భాగం ఏంటంటే భూమి కింద ఉండేది. So in all these areas that we were just considering about the Sermon on the Mount, he says, if you hear these words and you don't do them, కాబట్టి కొండ మీద ప్రసంగంలో ఏ అయితే విషయాలు మనం చూస్తూ ఉన్నామో వాటన్నిటిని విని వాటి ప్రకారం నువ్వు చేయకుండా ఉన్నట్లయితే you're like a person who's got no foundation underneath. కింద పునాది లేని వ్యక్తి వలెనే ఉంటావు. In your inner life, you're not obeying these things that are written here. ఇక్కడ ఏ మాటలైతే రాయబడ్డాయో వాటికి నీ అంతరంగ జీవితంలో విధేయత చూపించట్లేదు. But your superstructure looks okay because you're serving God, you're going to church, you're singing in the church meetings, and కానీ బయటకు కనపడే భాగం నువ్వు బాగానే ఉన్నావు, నువ్వు సంఘానికి వెళ్తున్నావు, పాటలు పాడుతున్నావు, సేవిస్తున్నావు, doing many things that Christians do, and you look like a Christian in all your activities. క్రైస్తవులు చేసే అనేక విషయాలు నువ్వు చేస్తూ ఉన్నావు, నువ్వు చేసే పనులను బట్టి నువ్వు క్రైస్తవులా కనపడుతున్నావు. But one day God's going to test not the superstructure but the foundation. కానీ ఒకానొక రోజు దేవుడు పైకి కనపడే భవనాన్ని కాదు, లోపల ఉన్న పునాదిని పరీక్షిస్తాడు. What did the flood come and test? వరదలు వచ్చి దేన్ని పరీక్షిస్తాయి? The flood didn't come and test what material the superstructure was made of. వరదలు వచ్చి పైకి కనపడే భవనము దేంతో నిర్మించబడిందని ఏం పరీక్షించవు, Or how attractive the superstructure was. లేక పైకి కనపడే భాగం ఎంత ఆకర్షణీయంగా ఉందని పరీక్షించవు. The point of this is the flood came and tested the foundation. ఇక్కడ విషయం ఏంటంటే వరదలు వచ్చి పునాదిని పరీక్షిస్తాయి. And you'll find in the final day when Christ comes again, యేసుక్రీస్తు ప్రభువారు మరలా వచ్చినప్పుడు ఆ చివరి దినమున నువ్వు చూసేది ఏంటంటే that what is going to be tested is not what other people thought about our life, the outward part of our Christian life. మన క్రైస్తవ జీవితంలో బాహ్యంగా కనపడే దాన్ని బట్టి ఇతరులు ఏమనుకున్నారు అన్నది కాదు, But that part which nobody could see, like we read in 1 Corinthians 4:5, which we considered earlier. మొదటి కొరింథీ 4:5లో మనం చూసినట్లుగా ఇతరులకు కనపడని భాగాన్ని దేవుడు చూస్తాడు. The hidden part, కనపడని భాగం, the part under the ground, the foundation which nobody knew. భూమి లోపల ఉన్న పునాది, అది ఎవరికి తెలియదు. Perhaps your wife or your husband even don't know బహుశా నీ భార్యకు గాని భర్తకు గాని కూడా తెలియకపోవచ్చు what your inner life is like. నీ అంతరంగ జీవితం ఎలా ఉంటుందో. So the Sermon on the Mount concludes with, the foundation is more important than the superstructure. కాబట్టి కొండ మీద ప్రసంగం ఈ విధంగా ముగించబడుతుంది. అదేంటంటే పైకి కనపడే భవనం కంటే కూడా లోపల ఉన్న పునాదే అత్యంత ప్రాముఖ్యమైనది అని. And you must be willing to pay a price to go through the sand, to dynamite and blast the rock. నువ్వు ఇసుకను లోతుగా త్రవ్వి ఆ బండను కనుగొని దాన్ని బద్దలు కొట్టడం అనేది, దాని కొరకు నువ్వు వెల చెల్లించాలి. The man who's not willing to pay a price for his inner hidden life is a foolish man. ఏ వ్యక్తి అయితే తన అంతరంగ జీవితంలో వెల చెల్లించడో ఆ వ్యక్తి బుద్ధిహీనుడు. Many people don't want to pay a price to walk that inner walk with God. They are foolish. దేవుడితో అంతరంగంలో నడవటానికి అనేక మంది వెల చెల్లించడానికి ఇష్టపడరు, వాళ్ళు బుద్ధిహీనులుగా ఉంటారు. When Jesus finished these statements, it says here, the multitudes were amazed at his teaching. యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు ముగించిన తర్వాత అనేక మంది ఆశ్చర్యపడ్డారు. Because he was teaching them as one having authority. ఎందుకంటే ఆయన అధికారము గలవాని వలె మాట్లాడారు. You know the great need today
in the pulpits in Christendom is for spiritual authority. ఈనాడు క్రైస్తవత్వంలో ప్రసంగ వేదికల మీద అత్యంత అవసరమైనది ఏంటో తెలుసా? ఆత్మీయ అధికారం. Jesus had lived what he had preached, and one paraphrase says it was obvious. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే జీవించారో దాన్నే బోధించారు. ఒక తర్జుమాలో ఈ విధంగా చెప్పబడింది, అది ఎంతో స్పష్టంగా తెలియబడుతుంది అని. That he was living every word that he was preaching. ఆయన బోధిస్తున్న ప్రతి మాట ప్రకారం ఆయన జీవిస్తున్నాడు అని. That is how we get spiritual authority. ఆత్మీయ అధికారం అలానే వస్తుంది. When we have preachers who live every word that they are preaching, they have spiritual authority. ప్రసంగికులు వాళ్ళు ప్రసంగం చేసే ప్రతి మాట ప్రకారం జీవిస్తూ ఉన్నట్లయితే ఆత్మీయ అధికారం వస్తుంది వాళ్ళకు. That's the type of authority we need in our pulpits, and that is sadly lacking because people want to have a cheap, easy way. మన ప్రసంగ వేదికల మీద అలాంటి ఆత్మీయ అధికారం కావాలి, కానీ చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే చాలా చౌకబారు మార్గాలు వాళ్ళు ఎన్నుకుంటూ ఉన్నారు to minister God's word. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి. Go and study in some Bible school, get a degree and preach. It costs far more than that. ఏదో బైబిల్ కాలేజీలకు వెళ్ళి వాళ్ళు చదువుకొని వచ్చి బోధిస్తూ ఉన్నారు, కానీ నిజానికి దానికంటే ఎంతో వెల చెల్లించాలి. In our hidden life, we have to pay a price మన అంతరంగ జీవితంలో మనం వెల చెల్లించాలి. of yielding our will at every one of these points that Jesus brings out. యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్తూ వచ్చారో వాటన్నిటికీ కూడా మన చిత్తానికి లోబడాలి. In the Sermon on the Mount, and to obey them. యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో ఏవైతే మాటలు చెప్పారో వాటన్నిటిని నెరవేర్చడానికి మన చిత్తాలను దేవునికి అప్పగించాలి, విధేయత చూపించాలి. But if we do that, great will be our reward. ఒకవేళ అలా మనం చేసినట్లయితే మన బహుమానం ఎంతో గొప్పగా ఉంటుంది. And great will be the long-term, permanent, eternal results of our ministry. మన పరిచర్య యొక్క శాశ్వత కాలం ఎల్లప్పుడూ ఉండే ఫలితాలను మనం చూస్తాం. May it be so in all of our lives. Amen. మనందరి జీవితాల్లో అలా జరుగును గాక. ఆమేన్. Let us pray. ప్రార్థన చేసుకుందాం. As we conclude this study, Heavenly Father, ఓ ప్రభువా, ఈ అధ్యయనాన్ని మేము ముగించాము. we pray that we shall take your word seriously. Lord Jesus, ఓ యేసుక్రీస్తు ప్రభువా, మీ మాటలు మేము తీవ్రంగా తీసుకోవటానికి సహాయం చేయండి. help us not only to hear your word, ప్రభువా, కేవలం మీ మాటలు వినేవారంగా మాత్రమే కాకుండా, not only to be excited about it, not only to say to you, Lord, Lord, వాటిని బట్టి కేవలం ఉత్తేజించబట్ట మాత్రమే కాక, కేవలం ప్రభువా ప్రభువా అని పిలవటం మాత్రమే కాకుండా, but to do, to yield our will, to deny our self-will, ప్రభువా వాటి ప్రకారం చేయటానికి, మా చిత్తాలను మేము లోబర్చుకోవటానికి, మా సొంత చిత్తాలను ఉపేక్షించుకోవటానికి, and to do your will మీ చిత్తం చేయటానికి every single day of our lives till we see you face to face. ప్రభువా ప్రతిరోజు కూడా మా జీవితంలో ఇలా ఉండటానికి సహాయం చేయండి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి సహాయం చేయండి. So that one day we can hear from you those wonderful words. ప్రభువా మిమ్మల్ని ముఖాముఖిగా మేము ఎదుర్కొన్నప్పుడు, Well done, good and faithful servant. బలా నమ్మకమైన మంచి దాసుడు అనే మాటలు మేము వినటానికి సహాయం చేయండి. We pray in Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.